ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, మండిపోతున్న ఇంధన రేట్లు దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నెలవారీ కుటుంబ ఖర్చు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిపోయింది. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కుటుంబ వినియోగ వ్యయ సర్వే పేరిట నిర్వహించిన ఈ సర్వేలో పట్టణాలు, గ్రామాల వారీగా వివిధ సామాజిక, ఆర్థిక వర్గాల కుటుంబాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని అంచనా వేశారు. 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్యలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని NSSO ఈ సర్వే చేపట్టిందని శనివారం ఓ అధికారిక ప్రకటన పేర్కొన్నది. అన్ని రాష్ట్రాలు, యూటీల్లో మొత్తంగా 2,61,746 కుటుంబాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా NSSO ఈ అంచనాలను రూపొందించింది. దేశ ప్రజలు ఆహారం కంటే దుస్తులు, వినోదంపైనే అధికంగా వేచిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. సిక్కిం రాష్ట్రంలో ప్రజలు నెలవారీ తలసరి ఖర్చు అధికంగా ఉంది. ఈ రాష్ట్రంలో పట్టణాల్లో నెలవారీ తలసరి ఖర్చు 12,105 రూపాయలు ఉండగా గ్రామాల్లో 7,731 రూపాయలుగా ఉంది. ఇక నెలవారీ తలసరి ఖర్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తక్కువగా ఉంది. ఇక్కడ పట్టణాల్లో నెలవారీ తలసరి ఖర్చు 4,483 రూపాయలు ఉండగా గ్రామాల్లో కేవలం 2,466 రూపాయలు మాత్రమే ఉంది. దేశం మొత్తం మీద చూసుకుంటే పట్టణాల్లో నెలవారీ తలసరి వ్యయం 2011 నుంచి 2012వ సంవత్సరంలో 2,630 రూపాయలు ఉంటే 2022 నుంచి 2023లో 6,459 రూపాయలుగా ఉంది. ఇక గ్రామాల్లోనూ ఇంటి ఖర్చు డబుల్ అయింది. 2011 నుంచి 12లో గ్రామాల్లో నెలవారీ తలసరి వ్యయం 1,430 రూపాయలు ఉండగా 2022 నుంచి 23లో 3,773 రూపాయలుగా ఉంది. దేశంలో పేదలు, ధనికుల ఖర్చులోనూ చాలా తేడా కనిపిస్తోంది. పట్టణాల్లో పేదలు రోజువారీ ఖర్చు 67 రూపాయలు ఉంటే ధనికులకు 700 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే పేదల కంటే ధనికులు 10 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇక గ్రామాల్లో పేదలు రోజుకు 46 రూపాయలు ఖర్చు పెడుతుంటే ధనికులు 350 రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.